ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వైసీపీ మహిళా ఎంపీటీసీ కుమారుడు సంచలన ఆరోపణ చేశారు. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో దుగ్గిరాల 2 ఎంపీటీసీగా గెలిచిన తన తల్లి పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు అపహసించారని యోగేంద్రనాథ్ ఆరోపించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో చెతికిలబడిన టీడీపీ దుగ్గిరాలలో మాత్రం సత్తా చాటింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిపోయింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. మెజారిటీ ఎంపీటీసీలను టీడీపీ గెలుచుకున్న ఎక్స్ అఫీషియో ఓట్లతో ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేందుకు వైసీపీ వ్యూహం రచించింది. తల్లికి ఎంపీపీ పదవిపై ఆశ లేదని చెప్పిన యోగేందర్ ఎక్కడుందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తన తల్లికి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు దుగ్గిరాల ఎస్ఐ ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గౌరవనీయులైన ఎన్నికల కమిషన్ గారికి నా యొక్క విన్నపం. అయ్యా, నా పేరు తాడిమేని యోగేంద్రనాథ్, దుగ్గిరాల. మా అమ్మగారు దుగ్గిరాల ఎంపీటీసీ 2గా తాడిమేని పద్మావతి గారు గెలుచున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎంపీపీ పదవి కోర్టు కేసుల కారణంగా వాయిదా పడింది. మరలా వాయిదా పడిన తర్వాత నన్ను దుగ్గిరాల ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి నా మీద యొక్క అనుమానంతో నన్ను స్టేషన్కి పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంచి పంపించేవాడు. మరలా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పలానా చోటకి బయటికి రమ్మని చెప్పేసి మాపై ఒత్తిడి తెచ్చారు. మేము రాము, మా ఇంట్లోనే మేమే ఉంటాము అని చెప్పేసి చెప్పన్నాం. చెప్తే తర్వాత ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి దానమని వెంకటేశ్వరరావు గారు, మరి వైసీపీ ఎంపీపీ అభ్యర్థిని అయినటువంటి దానమని సంతోష్ రూపాణి గారు, దాసరి వీరయ్య, మరి కొందరు కార్యకర్తలు అందరూ మా ఇంట్లోనే ఉండి ఉన్నారు. మా అమ్మగారికి ఆరోగ్యం సరిగా ఉండదు. బీపీ, షుగర్ మరియు లైట్ స్ట్రోక్ అనేది ఉన్నది. దానివల్ల మా అమ్మగారు బయటికి వెళ్ళడానికి భయపడేవారు. అనగా మే 4, 2022 తారీఖున స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సుమారు 11-11:30 గంటల సమయంలో మా ఇంటికి వచ్చారు. వచ్చి మా అమ్మగారిని, అమ్మ మీరు ఎంపీటీసీలు అందరూ ఒక చోట ఉండాలని చెప్పేసి అంటే, ఏమండి నేను రాలేను, నాకు ఆరోగ్యం సరిలేదు అని చెప్పినా సరే, లేదమ్మా నువ్వు రావాల్సిందే అని చెప్పేసి గట్టిగా బెదిరించినట్టుగా మాట్లాడి మా అమ్మగారిని బలవంతంగా రానన్నా సరే ఆ యొక్క కారులో తీసుకెళ్లారు. వారితో పాటు ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి మరియు దాసరి వీరయ్య, దానపైన వెంకటేశ్వరరావు మొదలైన వారు కార్యకర్తలు అందరూ వారి యొక్క సమక్షంలో ఎమ్మెల్యే గారు స్వయాన మా అమ్మగారిని తన పక్కన కూర్చోబెట్టుకొని మరి కారులో ఎక్కించుకొని తెనాలి వైపు తీసుకెళ్ళారు. దయచేసి ఎలక్షన్ కమిషన్ వారికి మరియు డీజీపీ వారికి విన్నవించుకునేది ఏందనగా, మా అమ్మగారిని వారి చెర నుంచి విడిపించి నా దగ్గరికి నాకు అప్పచెప్పవలసిందిగా కోరుచున్నాను. నాకు కానీ మా అమ్మకు కానీ వారి వల్ల ప్రాణహాని ఉంది, మాకు ప్రొటెక్షన్ కల్పించవలసిందిగా గౌరవనీయులైన డీజీపీ గారిని, ఎస్పీ గారిని, ఎలక్షన్ కమిషన్ గారిని కోరటమైంది. మరియు మమ్మల్ని ఇట్లా 4 రోజులు మా ఇంటి చుట్టూ మనుషుల్ని కాపలా పెట్టుంటాం, మాకు స్టేషన్కి పిలవటం మమ్మల్ని కొంత అవమానకరంగా బాధపడుతున్నాం మేము. అందువల్ల మేము కూడా ఎంపీపీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా, వైసీపీ పార్టీ తరఫు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయదలుచుకుని ఉన్నాము. అది గ్రహించి మా అమ్మగారిని బయటికి తీసుకొని వెళ్ళారు. మీరు మా యందు దయతో మా అమ్మగారిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి వస్తుందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.